ఆ పాపకి తొందర ఎక్కువైపోతుంది, ఇంకా ఇవ్వు అంటుంది. ఒక పీస్ ఇచ్చానబ్బా తినమని, అంటే ఇంకా ఇవ్వు, భలే టేస్ట్ ఉంది, ఇవ్వు అమ్మా అని చెప్తుంది. మీ పిల్లలకి కానీ ఇలానే చేసి పెట్టండి, వాళ్ళు ఇలాగే చెప్తారు. ఏం లేదండి, 300 grams బోన్లెస్ 2 వింగ్స్ వేసాడు. సరేలే KFC చికెన్ లో బాగుంటది కదా అని చెప్పి వేసాను. తర్వాత ఉప్పు, సాల్ట్, పెరి పెరి మసాలా, కారము, ఇంకా పెప్పర్ పౌడర్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మసాజ్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకో పెరుగు వేసుకున్నాను, పల్లటి పెరుగు 3 tablespoons వేసి దాన్ని ఇంకా మసాజ్ చేయండి, బాగా మసాజ్ చేసేయండి. మంచిగా మసాజ్ అయిన తర్వాత 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. మైదాలో కారము, ఆనియన్ పౌడర్, పెరి పెరి మసాలా పౌడర్, మనం ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చిల్డ్ వాటర్ పెట్టుకోండి. మనము ఇలా తీసుకొని ఒక బౌల్లో, ఇంకా మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చికెన్ ని బయట తీసేసి దాన్ని ఇలా పిండిలోకి ఇలా కట్ చేసుకుంటూ దాన్ని ఒక కోటింగ్ ఇచ్చేసేయండి. కోటింగ్ అంటే కొట్టబోతారేమో, కొట్టగా అండి. బాగా కలుపుకొని దాన్ని బాగా వేసుకొని ఒక 5 seconds అట్లా ఉంచి మళ్ళీ పిండిలోకి వేసేయండి. పిండిలోకి వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో కోటింగ్ వేసేయండి. ఇంకో కోటింగ్ వేసి ఒకసారి కొంచెం పిసికి ప్రెస్ చేస్తూ చేయండి. అప్పుడు మనకి పిండి బాగా అతుక్కుపోతుంది, లేకపోతే బజ్జీలు లెక్కనవుతాయి. ఇలా పట్టేస్తుంది. క్రిస్పీనెస్ బయట కనిపిస్తుంది చూడండి, ఇలా క్రిస్పీగా వస్తాయి. దాన్ని ఒక ప్లేట్ లో పర్చేసుకోండి. సేమ్ అదే విధంగా అన్ని చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇంతే. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ లో లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ లో మొత్తాన్ని కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసి పక్కకి తీసుకొని మళ్ళీ ఇంకోసారి వేసుకొని 2 ట్రిపుల్ గా ఒకే చికెన్ ని 2 ట్రిపుల్ గా వేసుకుంటే క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పేసేయండి. టేస్ట్ అయితే మైనస్ అయినా టమోటా సాస్ లో